బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనపై ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కౌంటర్ వేశారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏనాడు రైతుల గురించి పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేడు రైతులపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రభుత్వానికి ముడివేసి మాట్లాడటాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ చిన్న అవకాశం కూడా ప్రతిపక్షాలకు లేనంతగా ప్రజాప్రభుత్వాన్ని నడుపుతోందని అన్నారు. మీ 10 ఏళ్లలో కాని అభివృద్ధిని 2 ఏళ్లలో చేసి చూపించిందని చెప్పారు. మీ ప్రభుత్వం హయాంలో ఏనాడైనా నష్టపోయిన రైతులు ఆదుకున్నారా? అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 10,000 నష్టపరిహారం అందిస్తుందని చెప్పారు. ఇక రుణమాఫీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మీరు రుణమాఫీ ఆశ చూపారే తప్ప ఇచ్చింది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలతో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల్లో చులకన కావద్దని హితవు పలికారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనపై ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏనాడు రైతుల గురించి పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేడు రైతులపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రభుత్వానికి ముడివేసి మాట్లాడటాన్ని ఖండించారు ఆయన. కాంగ్రెస్ ప్రజాపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ చిన్న అవకాశం కూడా ప్రతిపక్షాలకు లేనంతగా ప్రజాప్రభుత్వాన్ని నడుపుతోందని అన్నారు. మీ 10 ఏళ్లలో కానీ అభివృద్ధిని 2 ఏళ్లలో చేసి చూపించిందని అన్నారు. మీ ప్రభుత్వం హయాంలో ఏనాడైనా నష్టపోయిన రైతులు ఆదుకున్నారా? అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 10,000 నష్టపరిహారం అందిస్తుందన్నారు. ఇక రుణమాఫీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. మీరు రుణమాఫీ ఆశ చూపారే తప్ప ఇచ్చింది లేదని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలతో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల్లో చులకన కావద్దని హితవు పలికారు కంది శ్రీనివాసరెడ్డి.